ఆజ్ఞైన నాయనలు కూడా మీరందరూ చూపించారు. మరుడకు శుద్ధుడకు నరుడు ఏర్పాటు వాడు అని మీరు మీ వాక్యంలో రాయబడినట్టు తల్లి గర్భంలో దింపుకున్నప్పుడే పాపంలో జన్మించినటువంటి వాడిని, ఏ మంచి లేనటువంటి వాడిని, చెడుతనం కలిగినటువంటి వాడిని ఆయన మీరు నన్ను ప్రేమించి నా కొరకై మీరు లోకానికి వచ్చి శివలో ప్రాణం అర్పించినందుకే స్తోత్రం. నన్ను లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించి నీ సంతతిగా చేసుకున్నందుకే నీకు దూరాలు స్తోత్రం. నీ ప్రజల్లో మరి నిన్ను మరి ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రం. మాత్రులను బలహీనమైన అనేక ప్రమాదాలు కీళ్ళు తప్పిస్తున్నందుకే కూడా స్తోత్రం. మీరు చేసిన సకల మేలు బట్టి ఆచరిస్తూ హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యేసువారిగా అక్కడ సమర్పించుకుంటున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. బైబిల్ పగలపడి తర్వాత దేవ వర్తమానం రెండు బైబిల్ పగలపడి కంగాయకు రెండు బైబిల్ పగలపడి తర్వాత ఆరాధన కొరకు మనందరినీ సిద్ధపరిచి తన సన్నిధానంలో మనందరినీ ఆరాధించే భాగ్యం ఇచ్చి కూడా వందనం. మరి ఒక ప్రత్యేకత, బలలో పాలు పంపులు పొందుటకు కూడా మనకు ఒక అధికారం ఇస్తూ ఉన్నాడు. ఏమి ఇస్తూ ఉన్నాడు? అధికారమే అది. ఎవరికి వస్తుంది అధికారం? అది ఇంతవరకు నేర్చుకున్నాం. ఎవరైతే ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటారో వాళ్ళకి ఆ స్వాస్థ్యము, ఆయన ఆస్తిలో మనకు అధికారం ఉంది.
అది కూడా ఆయన శరీరము, ఆయన రక్తము, పాలు పంపులు పొందే అధికారం కూడా కావాలి. ఆ స్వాస్థ్యము పొందే ఆ ధన్యత, ఆ కృప మనకు కావాలి. కనుక ఇంతవరకు మనం ఏం చేసుకున్నామంటే వాక్యములంతా వింటే మనం వేరుపరచబడిన వారము అని నేర్చుకున్నాం. ఏంట? ఎక్కడి నుంచి? లోకములో నుండి. సంపూర్ణంగా మనల్ని ఏం చేసినాడు? లోకములో ఉన్నాం కానీ లోకాశలు కలిగి ఉండకూడదు. అంటే ఈ లోకములో ఎవరున్నారు చెప్పండి? సాతానుడు ఉన్నాడు. కానీ మనం కూడా ఉన్నాం. మన శరీరం అంతా లోకంలోనే ఉంది. మన కార్యక్రమాలన్నీ కూడా లోకముతోనే ఉన్నాయి. కానీ మనకు అంతరంగికంగా ఉన్న ఆత్మ, మన మనస్సు లోపల ఏం చేస్తుంది? దాగి ఉంది. కనుక ఈ ఆత్మ, ఈ మనస్సు యొక్క ఆధిపత్యములో పైన ఉన్నటువంటి అన్నీ కూడా మనకు పని చేయుటకు ఇష్టపడతా ఉంటాయి. అదే లోకం. వాటిని సంపూర్ణంగా మనం దూరపరుచుకుంటే ఏమవుతామంటే వేరుపరచబడిన వారంగా ఉంటాం. కనుక కొన్ని నేర్చుకుందాం. మనం మంచివారని కూడా చెప్పచ్చు. మంచివారికి ఇంతవరకు మనకు నన్ను పరిశుద్ధునిగా మార్చినావన్నావు. పరిశుద్ధులకు మంచివారికి దగ్గర సంబంధం ఉందా చెప్పండి? మంచివారికి పరిశుద్ధులకు సంబంధమే లేదు. మరి ఇంకొక మాట చెప్పుదాం. నీతిమంతులకు పరిశుద్ధులకు సంబంధం ఉందా? లేదు. మంచివారు మంచివారే, నీతిమంతులు నీతిమంతులే, పరిశుద్ధులు ఉన్నతమైన స్థితి. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది డిగ్రీలు 3 ఉన్నాయంట. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అన్నిటికంటే ఉన్నతమైన డిగ్రీ ఏంది? సూపర్లేటివ్ డిగ్రీ. దాని తర్వాత ఇంకా డిగ్రీ లేదు. మానవునికి పరిశుద్ధుడుగా జీవించడం కంటే ఉన్నతమైన స్థితి లేదు. కనుక మనం మంచివారం అని చెప్పుకోవడానికి కొన్ని లోకముల క్వాలిటీస్ ఉండొచ్చు. దాన ధర్మాలు చేయడము, మంచి కార్యాలు చేయడము, బాధలో ఉన్న వారికి డబ్బులు ఇవ్వడము, పరామర్శించడం, ఇవి చేయడము, ఇవన్నీ కూడా మంచివారికి. తర్వాత ఇంకొక ఆలోచన చేస్తే నీతిమంతులు కొన్ని దుష్ట కార్యాలు దూరపరిచి నీతిమంతమైన కార్యాలు చేయడం కూడా నీతి కార్యాలని కూడా చెప్పచ్చు. మంచి వారికి, నీతి కార్యాలు చేసేవారికి దగ్గర రిలేటివిటీ ఉంది. అంటే దగ్గర అనుబంధం కనపడతాయి. కానీ పరిశుద్ధతకు వీరికి దూరం. పరిశుద్ధులు ఎవరంటే ఎవరైతే యేసు ప్రభుల వారి రక్తములో కడగబడినారో, పాపం నుండి సంపూర్ణంగా వేరుపరచబడిన వారే పరిశుద్ధులు. కనుక ఆ పరిశుద్ధత ఎట్లా వస్తుంది, ఏమిటి? ఒకవేళ మనకు తెలిసిన వాక్యాలే, అంకులు ఇవేళ మాకు బాగా తెలుసు అని అయినప్పటికీ కూడా మనం సపరేట్గా మళ్ళీ ఒక్కసారి దేవుడిచ్చినటువంటి ధన్యతలో కొన్ని పంచుకుందాం మనం. కనుక మనకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. లూకా రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ముందు ఒక మాట చూద్దాం. 10:1-2 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా చదవగలిగితే దయచేసి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అది అయితే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడే కానీ లోకములో నుండి సపరేట్ వేరు కాలాయన ప్రార్థించేవాడే. అంటే పరిశుద్ధత సంపూర్ణంగా ఎరగనివాడు, రక్షణ లేదు. అయితే ఏ కార్యములు ఉన్నాయైనా
ధర్మకార్యాలు ఉన్నాయి, ప్రార్థన అనుభవం ఉంది, దేవుని యొక్క భయభక్తులు ఉన్నాయి, కానీ పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేదు. పరిశుద్ధత ఎవరంటే ప్రభువును చూస్తారు. పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మ ఎవరిని చూస్తుంది? ప్రభువును చూస్తుంది. ఈ మంచివారు కానీ నీతిమంతులు కానీ లోకాన్ని చూస్తూ ఉంటారు, కానీ లోకముతో సంబంధాలు ఉండవు ఒక్కొక్కసారి. కనుక అదే ఆలోచన ప్రకారం కిందికి తర్వాత రండి, 22వ వచనం రండి, 22వ వచనాన్ని కూడా రండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడు. చూడండి, 2వ స్థానంలో వస్తాడు. నీతిమంతుడును ఈయన, పరిశుద్ధుడు అని ఉందే. పరిశుద్ధుడు ఎవరు? ఒక్కరే. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మాత్రమే పరిశుద్ధుడు. భయభక్తులు ఉండొచ్చు, మంచివారుగా ఉండొచ్చు, నీతిమంతులుగా ఉండొచ్చు, ధర్మకార్యాలు అన్నీ చేయొచ్చు, పాపము చేయలేదని కూడా నిశ్చయిత కనపడవచ్చు. కానీ పాపము ఏదో ఒక విధంగా లోకములో చేస్తూ ఉంటారు. తర్వాత అట్లే విధంగా ఇంకొక మాట అట్లే వచ్చేస్తాం. దయచేసి చూడండి, 31వ వచనం కూడా రండి. కనుక చాలు, ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యాలు వినబడింది, నువ్వు నీతిమంతుడుగా కనపడుతున్నావు, కానీ నీకు ఒకటి తక్కువగా ఉంది. మీరు తొందరగా పలుకుతే ముందుకు పోదాం. అక్కడ చూడండి, చక్కగా వినండి, మీరు వాక్యం వినండి. మీకు కానీ ఉన్నవి గనుక నీవు గనుక ఉన్నవి గనుక ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఒక్కటి చేయాలా. ఏది? పేతురును పిలిపించు, సంపూర్ణంగా దేవుని కార్యం ఎరుగు, దేవుని చేత ఏం చేయాలి? నువ్వు సంపూర్ణంగా వేరుపరచబడినటువంటి లోకం నుండి వేరుపరచబడినటువంటి జీవితంలోనికి రావాలా. ఆ కార్యము నెరవేరాలంటే ఇక్కడ మధ్యవర్తిని ఎవరు పెట్టినాడు? పేతురును పెట్టుకున్నాడు. ఎవరిని పెట్టినాడు? సంపూర్ణంగా మన కొరకు యేసు ప్రభుల వారు పరమందు ఉండి వెళ్ళిపోయినాడు, కానీ ఈ నీతిమంతుడైనటువంటి ఆ కొర్నేలు ఒక్కడే ఎందుకున్నాడో మరి తెలియదు విషయము. పేతురును మధ్యన అంబాసిడర్గా పెట్టుకున్నాడు. కనుక అయ్యా అమ్మ గుర్తు చేసుకుందాం. 35వ వచనం కూడా రండి, అట్నే 35లకు రండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అయితే ప్రతి జనములోను భయపడి నీతిగా నడుచుకున్న వారు. ఇప్పుడు మనకన్నీ వచ్చినట్టే కదా. మంచివారు వచ్చింది, నీతిమంతులు వచ్చినారు, ధర్మకార్యాలు చేసేవాళ్ళు వచ్చినారు, అంత కనపడుతూ ఉంది, మంచి పనులన్నీ కనపడతాయి. కానీ పరిశుద్ధత కలిగిన వారు అటువంటి విషయం ఇక్కడ మనకేమీ కనిపించదు. ఆ కార్యము నెరవేర్చిన తర్వాతనే కొర్నేలి సంపూర్ణంగా దేవుని వైపు చూసి పరలోక భాగ్యము పొందినట్టు రాయబడి ఉంది తర్వాత. కనుక అమ్మా ఈ విషయం చూసుకుందాం. మరి ఇంకా ఏమన్నా ఆలోచన చేస్తే కొర్నేలి వలె మనం అన్ని కార్యాలు చేయొచ్చు, మంచి కార్యాలు చేస్తూనే ఉండం, కానీ మనకు ఒక భాగ్యం ఇచ్చినాడు కదా, మనకు తెలియకుండానే. ఏ భాగ్యం ఇచ్చినాడమ్మా? రక్షణ అనే భాగ్యము. లోకం నుండి సంపూర్ణంగా మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. మనం పాపములో ఉన్నాము, విగ్రహారాధికులము, లోకమును అనుసరించే వాళ్ళు, సమస్త కార్యాలు చేసేవాళ్ళము. అయితే మనం మంచి కార్యాలు కూడా ఎక్కడైనా చేసినట్టు కూడా మనకేం గుర్తు అంతగా ఉన్నాయా? మనము ఆయనంత మంచి వాళ్ళం కాదు, ఆయనంత నీతిమంతులం కాదు, కానీ మనకు ఏమీ లేకున్నా కూడా ఉచితంగా మనకేమొచ్చిందమ్మా చెప్పండి?
రక్షణ భాగ్యం ఇచ్చినాడు. అంతకు మనం ధన్యులం. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మనకు అన్నీ ఇస్తే దేవుడు, శారీరకంగా అన్నీ ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వాదములో ఉంచుకున్నాడని మనం తలస్తూ ఉంటాం. శారీరక ఆశీర్వాదం కంటే పరలోక ఆశీర్వాదము పొందాలని నిర్ణయము గల వారికి మాత్రమే ఆయన ఈ కార్యం చేస్తాడు. కనుక దయచేసి అప్పుడు మన శరీరముని ఏం చేయాలంటే ఒక సజీవ యాగముగా సమర్పించాలి. మన శరీరాన్ని ఏం చేయాలమ్మా? సమర్పించాలి. సజీవ యాగం. యేసు ప్రభు వారు మన కొరకు ఒక యాగం చేసినాడు. ఏ యాగం చేసినాడు? తండ్రి చిత్తానుసారంగా ఆయన బలి సమర్పించుకున్నాడు. ఆయన చిత్తము నెరవేర్చినాడు. మనం కూడా మన శరీరాన్ని యాగముగా సమర్పించుకోవాలి. తండ్రి చిత్త ప్రకారము మన శరీరాన్ని ఏం చేయాలా? సమర్పించాలి. లోకములో ఉన్నా కూడా. కనుక మన శరీరములో అనేక భాగాలు కనపడతా ఉన్నాయి. కళ్ళు కనపడతా ఉన్నాయి, నోరు కనపడతా ఉంది, చెవులు కనపడతా ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇవన్నీ ఆయనకి ఇష్టంగా ఉండే విధంగా ఉండాలి కదా. తర్వాత హృదయములో మనసు ఒకటి ఉంది, హృదయము కూడా ఉంది. ఇవి కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇక్కడి నుంచి వచ్చే తలంపులు ఏం చేస్తాయంటే కళ్ళకు వస్తాయి. ఇక్కడి నుంచి వచ్చే వార్త నోటికి వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే తలంపు చెవులకు వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే తలంపు కాళ్ళు చేతులకు కూడా చేయడానికి ఇష్టపడతాయి. కనుక దయచేసి ఈ విషయాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధములను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటా. పౌలు బ్రతిమాలుకుంటున్నా అంట. ఆయనకేం అవసరం అమ్మా? మీరు ఎవరిని బ్రతిమాలుతారు చెప్పండి? మీరు ఇంట్లో ఎవరిని బ్రతిమాలుతారు? పిల్లల్నే. ఒకవేళ భర్త అలిగితే భార్య ఒకసారి బ్రతిమాలుతాదేదో నాకు తెలియదు. భార్య అలిగితే భర్త బ్రతిమాలుతాడో లేదో అది నాకు తెలియదు. కానీ ఎక్కువగా తల్లి ఎవరిని బ్రతిమాలుతుంది? పిల్లల్ని. తినకపోతేనో, త్రాగకపోతేనో, సరిగా ఏదైనా చేయకపోతేనో, ఆయనకి ఇష్టం లేని మనం ఇవ్వకపోతేనో చేయిట పెట్టి బుజ్జగించి వాడిని ఏమేమో చేస్తాం కదా. కానీ పౌలు మనములు బ్రతిమాలుతున్నా అంట. ఎందుకమ్మా? ఎందుకు చెప్పు? సమస్తము లోకం నుండి వేరుపరచబడిన వారం గనక. నాయనా, మీరు పిల్లలే ఉన్నారు, ఇప్పుడు పాలు త్రాగుచున్నారు, కానీ ఇంకా మీరు పెద్దవారే, ఇంకా పెద్ద పెద్ద కార్యాలు చేయాలి దేవునిలో. అట్లా ఉంటేనే మీ శరీరము సజీవ యాగంగా సమర్పించబడుతుంది అని మనల్ని ఏం చేస్తున్నా అంట పౌలు? ఏం చేస్తున్నా అంటమ్మా? బ్రతిమాలుతున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు నాయనా అని. మన ఇంట్లో వాళ్ళు మనం బ్రతిమాలడంలే. పోతే పో, నీ ఇష్టం, ఏమని చేసుకోపో, చేయిపో, ఏమి నీ ఇష్టం, పో. బ్రతుకుతే బ్రతుకుతావు, చస్తావు పో. కానీ ఈయన అట్లా అనుకోవడంలే. మీరు రక్షించబడినటువంటి పిల్లలు కనుక దేవునికి ఇష్టలుగా ఉండాలా, మీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుతూ ఉన్నాడు. కనుక మన మీద ఎంత ప్రేమ చూడి. అందుకే ఏమన్నాడు పౌలుకు? ఒక ధన్యత ఉంది అందరి శిష్యుల కంటే. మీరు నన్ను పోలి, ఎంత ధన్యత ఈ మాట. ఆ మాట ఎవరైనా చెప్పగలమా? నా లెక్క మాదిరిగా ఉండు అని ఎవరైనా చెప్తారమ్మా? చెప్పు అంటే మనలో ఏముంటుంది చెప్పండి? ఆ మాట చెప్పగా ధైర్యం లేకపోతే ఏముంటుంది చెప్పండి? మనలో ఏదైనా ఒక పాపము దాగి ఉంటుంది. ఏదైనా ఒక పాపము దాగి ఉంటుంది మనలో. ఆ పాపం ఉంటుంది కనుక మన హృదయంలో అది దోషారోపణ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ పౌలుకు ఆ దోషారోపణ చేయకమునిపై నిన్ను నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక అయ్యా అమ్మ గుర్తు చేసుకుందాం. కనుక ఫస్ట్ మనకు కనపడే దానిలో కళ్ళు ఒకటి. ముందు ఆ కళ్ళను విషయం గురించి నేర్చుకుందాం. యోబు ఒక మాట అంటున్నాడు. ఈయన కూడా నీతిపరుడే.
యథార్థవంతుడే, న్యాయవంతుడే, ధర్మకార్యాలు చేసేవాడే, అన్నిటికంటే ముఖ్యంగా భయభక్తులు కలిగిన వాడే. ఆ కంటి ఆ ఒక్క విషయం చెప్పండి. 31:1 చదవండి యోబు గ్రంథంలో. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూచుదను. అది ఒప్పందం చేసుకున్నానంట. ఏం ఒప్పందం అమ్మా చెప్పండి. నేను కన్యకలను చూడను. మన కళ్ళు ఏం చేస్తాయమ్మా? ఆకర్షణ వైపు ఉన్నటువంటి వాటి వైపు చూస్తాయి. స్త్రీలు కూడా చెప్పాల, నేను పురుషుణ్ణి చూడను అంటే కళ్ళు ఉన్నాయి చూడకుండా ఉండాలని కాదు. ఏ విషయంతో చూడాలా? ఆకర్షణీయమైనటువంటి విధానముతో చూడకూడదు. ఇప్పుడైతే కళ్ళు, పురుషుల యొక్క కళ్ళైతే ఎక్కువగా పారాడుతుంటాయి. ఎందుకంటే స్త్రీలు ప్రత్యేకమైన డ్రెస్సింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? ప్రత్యేకమైన డ్రెస్సులలో ఉన్నారు గనక చూడని వాడు కూడా ఏం చేస్తాడు? చూడడానికి ఇష్టపడుతుంటాయి ఈ కళ్ళు. ఈ కళ్ళు ఇష్టపడడానికి కారణం ఏముంది? లోపల ఓ మనస్సాక్షి తెలియజేస్తూ ఉంటుంది, చూడి చూడి అని. కళ్ళతో చూడకుండా వెళ్ళిపోయేవాడు ఎవరు లేరు. యథార్థంగా ఒప్పుకోవాలి ఈ విషయం. వాళ్ళ డ్రెస్సును బట్టి, వాళ్ళ వేషధారణను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ అలంకరణను బట్టి, రకరకాలుగా వాళ్ళు చేసే కార్యం బట్టి ఏం చేస్తాడు? చూడాలని ఆకర్షణ. అక్కడ పిల్లవాడు ఏం చేస్తాడు చెప్పండి? మీరు తిరునాళ్ళకు తీసుకుపోతారు, ఏం చేస్తాడమ్మా? ఏవి రంగులు రంగులు ఉంటాయో అవే కావాలని కోరుతాడు. బుడ్డ ఇంతలా ఉండి అది పగిలిపోతుందిరా అంటే అది ఎర్రగుంది అదే కావాలి నాకు అంటాడు. అంటే పిల్లవాని కంటే కూడా ఆకర్షణీయమైన స్థితిలో జీవించేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు మానవుడు ఇప్పుడు. కన్నులతో ఏం చేస్తాడు? నేను చూడను, నిబంధన చేసుకున్నాను అంటే ఎవరిని చూడను? పరస్త్రీని నేను చూడను. నా ఇంట్లో నేను చూసుకుంటూ ఉంటా, నా పిల్లల్ని నేను చూస్తాను, ఇతరుల స్త్రీలను నేను చూడను, మళ్ళీ పురుషులను చూస్తా అంట ఫ్రీగా. ఆ నిర్ణయం ఎంత ధైర్యం ఉంది అమ్మ. కనుక ఒప్పందం ఉంది, ఆయనకు కంటి ఒప్పందం ఉంది. కనుక దయతో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆకర్షణీయమైనటువంటి వాటిని వైపు మన కన్నులు ముగ్గు చూపకూడదు. అటు స్త్రీకి కూడా ఈ మాట ఇష్టమే, ఇది కూడా నువ్వు గుర్తు చేసుకోవాల్సిందే. అర్థమైందే? అంటే దేవునికి ఇష్టము లేనిది ఇది. దేవునికి ఇష్టము లేని దానికంటే ఏదైనాను ఎక్కువగా ప్రేమిస్తే, ఏదైనా ఎక్కువ చూస్తే అది మనకు విగ్రహమే. మనకది విగ్రహమే. అది మన లోపల పెట్టుకున్నట్టే, అది మనము దాచుకున్నట్టే. ముఖ్యంగా గుర్తు చేసుకోండి, సెల్లు కూడా క్రమము కాదు. ఎప్పుడు సెల్లును ఇట్ట ఇట్ట ఇట్ట. పిల్లలు కూడా అదే పరిస్థితి ఉంది కాదంటారా? చూడవలసిన వాటిని చూడకుండా చూడలేని వాటిని చూస్తారు. అందులో ఏవైతే చూడకూడదో వాటినే చూస్తే అలవాటు చేసుకుంటున్నారు, చిన్న పిల్లలతో సహా. కనుక అమ్మ గుర్తు చేసుకోండి, పిల్లలకు కూడా తెలియచేయండి, నైనా ఇది మంచిది కాదు, ఇది క్రమము కాదు, నువ్వు ఏం చూస్తున్నావు, ఏం చదువుతున్నావు అని సూపర్వైజన్ చేసే శక్తి తల్లికి తండ్రికి ఉండాలి పిల్లల మీద. దయతో ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోండి. ఒకవేళ ఇంతకుముందు మనం చేయలేకపోతే ఇప్పటి నుంచైనా మనం ఏం చేయాలి? ఎక్కువగా వాటి మీద ధ్యాస పెట్టాలి. తర్వాత ఇంకొక మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 11:34. లూకా రాసిన సువార్త 11:34. 11:34. నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. తేటగా అంటే ఎట్లమ్మా చెప్పండి? లైట్ లోపలికి పోతుందా?
వెలుతురు అంటే అర్థం చెప్పండి. పరిశుద్ధకు సాదృశ్యం. వెలుతురు అంటే ఏంటి? ఏ దానికి సాదృశ్యం అమ్మా? ఏమి లేకుండా తెల్లగా కనపడుతుంది అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత లోపం ఉన్నప్పుడు మన చూపులు కూడా ఎట్లుంటాయి? పరిశుద్ధంగానే చూస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చదువు బ్రదర్, చదవండి. దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా నుంటే నీ తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రథమ కారణము కన్నే. పాపము చేయుటకు ప్రథమ కారణము కన్నే. మీరే అంటుంటారు, ఓరా నాయన వాని కళ్ళు పడితే ఏమవుతుంది? జిష్టి తగులుతుంది రా నాయన అంటారా లేదా? వాళ్ళ కళ్ళతో చూస్తే జిష్టి కన్ను రా నాయన అని ఇట్టిట్ట చేసి ఏమేమో చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే హృదయము ఎట్లా ఉంటుంది? పరిశుద్ధత లేని హృదయము, పవిత్రత లేని హృదయము. కనుక ఆ కార్యము, చూసే కార్యం ఎట్లా ఉంటుంది? పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. దాయితో ఏం చేయాలంటే, కిందికి రండి అట్లమ్మ. నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటే అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండు. నీ దేహానంతా చెడుగు చేసేదంతా ఏంది? కన్నే. కన్నే. కాళ్ళు చేతులు కూడా ఉన్నట్టుండి చూసి ఆడికి పో అని చెప్తాది ఆర్డరు. అక్కడికే వెళ్తాడు. ఈడ ఉన్నాడు, ఈడ ఉంటివే, ఎప్పుడు అక్కడికి పోతివే? పరిశుద్ధంగానే కనపడినట్టుంటాం, పవిత్రంగానే పడుతూ ఉంటాం, లోకండి సపరేట్గా ఉంటాం. ఏమిరా ఈడ ఉంటా అంటే ఊరికి పొరపాటున ఫ్రెండ్స్ కలిసింటే సినిమాకు పోయినాను అంటాడు అంతే. ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుంది? నీకు అసెన్స్ కలిగిస్తుంది. దయచేసి మనం చూస్తున్నటువంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండే కావాలి. తర్వాత రెండవదిగా చెవి ఉంది మనకు. చెవి దయచేసి అది కూడా చూద్దాం. మత్తయి 4:24 రండి. మత్తయి 4:24, 4:24 త్వరగా. 4:24. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థతపరిచెను. ఈ వార్తలు ఏం వార్తలమ్మా ఇవి? ఈ వినే వార్తలు స్వస్థత పరిచెను అని ఆయన గురించి విన్న వార్తలన్నీ ఏం వార్తలు ఇవి? చెప్పండి. చెడు వార్తలా? మంచి వార్తలు కదమ్మా. ఆయన గురించి వినే వార్తలన్నీ కూడా మంచి వార్తలే. మనం మంచి వార్తలు వినడానికి ఇష్టపడము. ఏ వార్తలు వినడానికి ఇష్టపడతామమ్మా? చెడ్డ వార్తలు, ఒక ఇంటి విషయం వినడానికి, ఇంకొక యొక్క అనానుకూలమైన సమాచారం వినడానికి. అంటే మన విషయం మనం అర్థం చేసుకోలేము, కానీ ఇతరుల యొక్క విషయాలను మనము ఏం చేస్తాము? వినడానికి ఇష్టపడతా ఉంటాం కదా. అవసరం లేని వాటినన్నీ కూడా వినడానికి ఇష్టపడతా ఉంటాం. వాటి వలన మనము నష్టము పొందేవారమే. లాస్ట్కి ఏమంటారు అంటే, అంత విన్న తర్వాత ఏమోలే అమ్మా నువ్వు చెప్తే నేను వింటి, మళ్ళీ ఏమోలే అమ్మ అని ఆమె మీద కదా. నువ్వు చెప్పింకే ఆదామయ్య అట్నే చెప్పినాడు, అవ్వ మీద దోసినాడు. ఏమని దోసినాడమ్మా? దేవా, నేను ఇప్పుడు సిగ్గు వచ్చి నేను దూరంగా ఉండేది కరెక్టే, ఈ కార్యము చేసింది ఎవరు? నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ స్త్రీయ కారణము, నేను కాదంట. ఆ పండు తిన్నే పాపము ఆయన పంచుకోలే, నేను కూడా తిన్నానని చెప్పలే ధైర్యంగా. మొట్టమొదట ఎవరి మీద పెట్టినాడమ్మా? అవ్వ మీద పెట్టినాడు ఈ ఆదామయ్య. కనుక మనం కూడా ఏం చెప్తా అంటే, ఏమంటే అక్క నువ్వు చెప్పింటి నేను వినలే అమ్మా, ఏమోలే
అంటే మనమేమో వినకుండా ఉండడానికి ఇష్టపడినట్టు కదమ్మా. అందుకే చెవులు ఏం చేయాలంటే మంచి వాటి కోసము వినడానికి ఏం చేయాలమ్మా చెప్పండి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినడానికి వేగిరపడాలి, మంచి వార్తలను మంచి కార్యములను. మాట్లాడడానికి మనం అట్లా చేయము, వింటాం కానీ మళ్ళా ఎక్కువ కూడా మాట్లాడతాం. ఉన్నదానికి 2 అబద్ధాలు చెప్పి, ఉన్నదానికి 3 జోడు చేసి, ఆమె చెప్పింటే నేను చెప్పిన నాకేం తెలుసు, ఆమె చెప్పింది ఒకటే నువ్వు చెప్పింది ఎన్ని 3, నువ్వు చెప్పింది 3, ఆమె చెప్పింది ఒకటే అయితే. కనుక మనం ఏం చేయాలంటే సంగమా గుర్తు చేసుకుందాం. వినడానికి మంచి వాటి కోసం వేగిరపడాలా, మాట్లాడుటకు నిదానించాలి. ఏమించాలా? దయతో ఒక మాట చెప్తాను. మాకు ఒక ప్రిన్సిపల్ గారు చెప్తండ్రి, 30 మంది సహోదరులు ఉంటే పర్వాలేదంట, కానీ 3 స్త్రీలు ఉంటే కష్టమంట. 30 మంది సహోదరులు ఉంటే పర్వాలేదంట. పర్వాలేదు, అది ఏందో మనకు తెలియదు. 3 సహోదరీలు ఉంటే కష్టమంట. అది నేనేం చెప్పకూడదు, నాకేం తెలియదు. ఏం మాట్లాడుతుంటారో, ఏమేం మాట్లాడడానికి మీ మనసులు ఇష్టపడుతూ ఉంటాయో అది మనం గుర్తు చేసుకోవాలి. కనుక దయతో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు పోయేవారం. అందుకే తిమోతిలో ఒక మాట ఉంది, చూద్దాము. 2వ తిమోతిలో 4:3 వచనం, 4:3 వచనం, 4వ అధ్యాయం 3వ వచనము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురదక్షములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. అంతేకాకుండా మందిరాలలో కూడా ఒకటి ఉందంట, అనుకూలమైన బోధ అయితే బాగా వింటారంట. అనుకూలమైన బోధ లేకపోయిందనుకో ఏం చేస్తారంటమ్మా, అట్ట మాట్లాడము, ఇట్ట మాట్లాడము, ఇట్ట చెప్పడము, ఏందో చేస్తుంటారంట. లేకపోతే ఈయన సరిగా చెప్పలే అంటే నీకు ఏది మంచి, నీ హృదయానికి ఏది తలంపుగా ఉందో లేదో. అందుకే ఈ వాక్యం కూడా ఎట్లా ఉండాలంటే అనుకూలమైనటువంటి బోధ ఉండాలంట. ఏం బోధమ్మా? అనుకూలమైన బోధ. కనుక దయతో వినండి. విన్న వాక్యము ఇది నా హృదయానికి సరిపోయింది, నా ఆత్మ పరివర్తనకు సరిపోతుందనే తలంచుకున్నటువంటిది ఉండాలి. కానీ ఇది నా కోసమే చెప్పినాడు, ఎప్పుడు నన్నే గురించి చెప్తూ ఉంటాడు. బుజ్జన్న వాక్యం చెప్తే ఎప్పుడు నా కోసమే ఉన్నట్టుంటుంది అంటే ఎట్లా? కనుక ఒక మాటమ్మా మళ్ళీ ఒక్కసారి చెప్పండి దయచేసి. 4:3 మళ్ళీ ఒక్కసారి అందరం విందాం. ఎందుకనగా హితబోధను మంచి బోధ సహించరంట. దురద చెవులు గలవారై తమకిష్టమైనటువంటి వాటి కోసము బోధకులను ఇవ్వక కల్పనా కథల వైపు వచ్చును. కల్పనా కథల వైపు తిప్పు కాలం వచ్చి ఉంది, ఇప్పుడు వచ్చి ఉంది. కనుక మనం ఎలాంటి వాటిని వింటా ఉన్నాం. అందుకే సలమోన్ రాజు కూడా సామెతలో ఒక మాట అన్నాడు, దయచేసి 28:9 త్వరగా 28:9 దయచేసి త్వరగా చూడండి. 28:9 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునివాడు అది మంచి కార్యములు. ధర్మశాస్త్రం వినకుండా చెవి వేరే చోట పెట్టుకుంటే వాడే హేయమంట. ఎవరు? దేవునికి ఎవరు హేయులమ్మా? ధర్మశాస్త్రమును విననివాడు, మంచి బోధను విననివాడు. హేయం అంటే రకరకాలు ఉన్నాయి. పంది హేయం అంటే దేవునికి, కుక్క హేయమే, పాపి కూడా హేయమే,
ఆ హేయములలో మనం కూడా ఏం చేసుకుంటామంటమ్మా, ధర్మశాస్త్రము వినకుండా ఒకవేళ నీతిమంతంగా జీవించినా, మంచివానిగా ఉన్నా, పరిశుద్ధునిగా ఉన్నా, ఏదమ్మా చెప్పండి, ధర్మశాస్త్రమును వినకుండా, బోధ చెప్పినప్పుడు వినకుండా ఉన్నటువంటి వారు మందిరానికి వచ్చినప్పటికీ కూడా ఆయనకు హేయులే, మనకు కాదు. ఎవరికి ఇష్టలు గారమ్మా? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏముండాలమ్మా? ఆయన చెప్పే కార్యములను నెరవేర్చువారమై ఉండాలి. కనుక దయతో ఇంకొక మాట కూడా చూద్దాం. 21:3 కూడా ఒక మాట ఉంది సామెతల్లో. 21:3 త్వరగమ్మా. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే ఇష్టము. మనం ఏది సమర్పించుట కంటే ఏది ఇష్టమమ్మా ఆయనకు? నీతి న్యాయములు జరిగించుటకు ఆయనకి ఇష్టం. ప్రతిష్టార్పణలు, దశమ భాగములు, రకరకాలుగా అన్ని కార్యములు ఇవి చేయడం, అవి ఆయనకిష్టమైనటువంటి వినుట, ఆయనకు ప్రియమైనటువంటి వినుట మనకిష్టమా ఆయనకిష్టమా? మనం చేసే ఆ స్థితిని ఆయనకిష్టము, మనకిష్టం కాదు. తండ్రికి ఇష్టమైనటువంటి తన కుమారుని ఏం చేస్తా అంటమ్మా? లెక్కలేనన్ని ఏం చేస్తా అంట? ముద్దులు పెడతాడు. అంటే పగవాడు కూడా లెక్కలేని ముద్దులు పెడతాడు, అది వేరే. పక్కింటోళ్ళు కూడా చెప్తుంటారు, అక్కాను ఇట్టక్కాను అట్టక్క అని నీ దగ్గర ఏదైనా తీసుకోవడానికి. అది కూడా లెక్కలేని ముద్దులే నీ దగ్గర ఆశించి. ఆయన ఏ ఆశింపులే, నువ్వు ఉండాలంతే, నువ్వు ఆయన పని చేయాలంతే. అప్పుడు ఆయన లెక్కలేనండి మనల్ని ముద్దాడుతాడంట. దయతో జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత నాలుక ఎక్కడుందమ్మా చెప్పండి? మన నోటిలో ఉంది. దానికి ఒక సేఫ్ గార్డ్ ఉంది. ఏదమ్మా? కటాంజనం ఉంది. మళ్ళా కటాంజనం కదమ్మా, ఉందే లేదా? మామూలుగా అయితే ఇది డోరే, ఈ డోరు సరిపోదని దేవుడు మళ్ళీ ఒకటి వేసినాడు లోపల. ఈ కటాంజనం పెట్టినాడు కదా. అంటే దీనివలన ఏమిటి? శత్రుభేద్యం ఉండదని కదమ్మా. ఒక ద్వారం అయితే బాగుండదు, మనం ఎందుకు ఐరన్ ప్రూఫ్ కూడా వేసుకుంటుంటారు కదా. కారణం ఏంటికి చెప్పండి? శత్రు దైర్భేద్యము లోపలికి చొరబడదు. అందుకే ఇంత సేఫ్ గార్డ్ ఇచ్చినా కూడా లోపల నుంచి ఎప్పుడు మాట్లాడాలనే, రోజుసేపు మాట్లాడకపోయే వేళకు మూతి ఇట్టెట్నో ఉంటుంది కదా చాలామందికి. పలకరేమక్క అన్న, కొంతసేపు మాట్లాడకుండా పోయే వేళకు ఎట్టుంటుంది? ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారా, నా మాటలు ఎవరు వింటారనే ఆలోచన మనకు ఉంటుందే లేదా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని వాక్యం ఉంది, చూద్దామా? 4:24 4:24 నీతియు యథార్థమైన భక్తి కలవారి దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎలాంటి స్వభావం ధరించుకోవాలమ్మా? మాట్లాడడంలో నవీన స్వభావం. అంటే ఇప్పుడు ఇంకొక విషయం, నవీనం అంటే వాటి చెప్తాను, బాగా వినండి. క్రొత్త విధానము. పరిశుద్ధతలో కూడా క్రొత్త విధానానికి పోవాలా. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, బాగా చూసినా లేదా, చదువుకున్నటువంటి విద్య అంటే రోగులను బాగు చేయలేడు. బాగా వినండి. అంటే దీనికోసం ఏం చేయాలి ఆయన? ఎప్పుడు ఏం చేస్తున్నారా? దానికి చదువుతూ ఉండాల. రోగములు ఎక్కువ చిన్న కొద్ది దానికి ఈయన ఏం చేయాలా? చదువుకోవాలి. ఉపాధ్యాయుడు కూడా అంతే, సిలబస్ మారుతూ ఉంటే ఈయన చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు చదువు చెప్పేవారు లేరు కనుకనే విద్యా వ్యవస్థ ఈ విధంగా ఉంది. దయతో క్షమించండి. మారుచినటువంటి సిలబస్కు అనుకూలంగా చదివే ఉపాధ్యాయులు లేని కారణంగా విద్యా వ్యవస్థ గవర్నమెంట్ సంపూర్ణంగా నాశనం అయిపోయి ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది.
లేదంటారా? ఎందుకంటే మన వాళ్ళకు కూడా అవుతుంది. అప్పుడంటే అప్పుడు బాగా చదువుకున్నాం, ఇప్పుడు కూడా చదువుకోవాలన్నా ఆ తలంపు ఉంది కదా. ఆ మార్చినటువంటి దానికి అనుకూలంగా ఏం చేయాలా? ప్రిపేర్ కావాలి, సిద్ధపడాలి. ఎవరు ఆ పని చేయడం లేదు, పోతారు, ఉన్న కాడికి చెప్తారు, వచ్చేస్తారు. డాక్టర్ అట్లా చేయనికి వీలు లేదు. అది ఏమైతుంది, ఎంటంబడే ఆ యొక్క రిజల్ట్ ఎంటంబడే కనపడి చచ్చిపోతాడు. డాక్టర్ మీదకి రెబలింగ్ వస్తుంది, ఏమయ్యా ఎట్ట ఎందుకు చేయలేకపోయినావు, లేదంటే నువ్వు ఎందుకు పంపించకపోయినావు. కనుక గుర్తు చేసుకోండి, ఈ కంప్యూటర్లో కూడా అంతే. చాలామంది వీళ్ళు ఉన్నారు చూడు, సాఫ్ట్వేర్లు మార్చినటువంటి దానికి అనుకూలంగా డాటా ఏం చేయాలో మార్చుకుంటూ పోవాలి ఆయన. అప్పుడు ఆయన ఫుల్ఫిల్ ఇస్తారు. కనుక దయచేసి ఈ మాటను మనం గుర్తు చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో చక్క మాట అండి, 1:26 చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 1:26 చూడండి అమ్మా దయచేసి. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు అనుకొని ఎడల వాని భక్తి మంచి. నోరు మూసుకొని ఉండేవాడు ఎవరయ్యంట? నీతిమంతుడు, పరిశుద్ధుడు. మాటలాడకు ఎక్కువగా వేగిరా పడడు. విస్తారంగా మాటలాడితే ఏముంటాయమ్మా? దోషములు, అబద్ధాలు దొల్లుతాయి. ఏమవుతాయి? దొర్లిపోతాయి అంతేగా, మనకు తెలియకుండానే. అందుకే హృదయానికి ఉంది. ఎందుకు దొర్లుతాయంటే హృదయములో నుండి వచ్చేదాన్ని బట్టే. అందుకే మళ్ళీ ఒకసారి వచ్చేటప్పుడు చూద్దాము. అయినా ఒక మాట చూద్దాము. ఈ మాట ఎక్కడ ఉంది అంటే ఇర్మియా గ్రంథంలో ఉంది, 17:9. ఎందుకు వస్తుంది ఈత దొరడం అనేది అంటే అక్కడ చూడండి అమ్మా, ఇర్మియా 17:9. త్వరగా మోసకరమైంది, వ్యాధి గలది, ఎవడును. ఏం చేస్తామన్నా అక్క, పొరపాటున నోరు ఏమైందంటమ్మా? జారిందంట. పొరపాటున జారిందంట. పొరపాటున జాడడం వల్ల ఏమైనా అక్కడ అన్ని కొంపలన్నీ అంటుకొని పోయినాయి. మాట ఇతరులకు ఏం చేయాలి? మన మాట ఉప్పు వేసినట్టు ఉండాల. మన మాట ఉప్పు వేసినట్టు ఉండాల. మన మాట అవతల వ్యక్తిని ఆదరించేదిగా ఉండాల. మన మాట అవతల వ్యక్తిని సంతోషపరిచేదిగా ఉండాల. అట్లా లేకుండా ఏమవుతాము? నేనేం పొరపాటున ఒక్క మాట అన్నానమ్మా, వాళ్ళు ఇంత కొట్లాడతారని నేను అనుకోనే లేదు అంటాం. మళ్ళా అంటామా లేదా? అందుకే వేగిర పడకూడదు మాట్లాడటకు ఎక్కువగా. దయచేసి మనకు లోపల ఉన్నటువంటి విషయం ఇంకొకటి ఉంది. ఏంటది? మైండ్ ఉంది. మైండ్ అంటే ఏంటమ్మా? మనస్సు. ఏంటి? మనస్సు ఉంది ఇంకొకటి. ఆ మనస్సు ఏం చేస్తుంది చూస్తామా? కొలసి 3:2 దయచేసి తీయండి. కొలసి 3:2 కొలసి 3:2 చూడమ్మా దయచేసి త్వరగా. ఏలయనగా మీరు మృతి పొందితిరి, దాచబడి ఉన్నది. లోకములో ఉన్న వాటి వైపు నుండి మనం మృత్యుమైనం, చచ్చిపోయినాం. మన శరీరం అంతా ఏమైపోయింది? చనిపోయింది. బాప్తిసం తీసుకోవడం అంటే అర్థం ఏంటమ్మా? నేను పాపమునకు సంపూర్ణంగా చనిపోయినా అని ఏం చేస్తారు? ఎట్లా ముంచారు? ఎట్లా ముంచుతారమ్మా? ఎట్లమ్మా ముంచేది? బ్రతికిన వాళ్ళు చెప్పండి. ఇట్లా బట్టి ఇట్లా పూర్తిగా ముంచుతారు. నీళ్ళు తాగితే ఎట్లా అని అప్పుడు అని అడగాలి కదా. నీళ్ళు తాగవు, ఏం తాగవు. అప్పుడు సంప్రీతిగా నేను చనిపోయినాను, పాపం నుండి దూరమైనాను, లోకం నుండి దూరమైనాను. ఇక జీవించుచున్నది నేను. ఆయన ఒక్కరికే నేను జీవిస్తా, ఆయన ఒక్కరికే నేను బ్రతుకుతా.
అంటే మనం ఇంట్లో ఏమంటాం, ఒక అవ్వ ఏమంటారు, వరే నాయన నీకోసమేరా నేను బ్రతికేది, కొడుకు నువ్వు చెడిపోతుంటే, బిడ్డ చెడిపోతుంటే ఏం చేయాలి, పిల్లలు ఉండాలని నేను బ్రతుకుతాను అక్క, లేకుంటే ఎప్పుడో చచ్చిపోదు నేను. ఎవరి కోసం బతుకుతాడా, పిల్లల కోసమే నేను బతికేదక్క. ఈయన చేసే చేష్టలు చూస్తే బతకాలని అనిపించదు. ఏమంటే పిల్లల ముఖం చూసి, ఎవరి ముఖం చూసి, ఇప్పుడు నువ్వు ఆయన ముఖం చూసి బ్రతకాలి. వీళ్ళందరూ ఒకరోజు మనల్ని దూరపరిచే వాళ్ళే, వీళ్ళందరూ మనల్ని దూరపరిచేవాళ్ళు. ఇది యథార్థం. ఆయనను చూసి మనం బ్రతకాలి. ఆయన దగ్గరికి చేర్చుకునేవాడు, ఆయనతో పాటు సమానంగా కూర్చుకుంటే పెట్టేవాడు. నిత్యము ఎవరి వైపు చూడాలా, ఆయన వైపు చూడాలి. తండ్రి వైపు చూస్తే మనకు సమాధానం ఉంది, తండ్రి వైపు చూస్తే మనకు నెమ్మది ఉంది, తండ్రి వైపు చూస్తే మనకు జీవం ఉంది కదా. కనుక మనం నిత్యము ఎవరి వైపు చూసే వాళ్ళంగా ఉండాలమ్మా, ఆయన వైపు చూడాలి. ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది, చూద్దామా? 4:8 త్వరగా 4:8 ఫిలిప్ మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అది ఇక్కడ దయచేసి ఏమనుకోకండి, అండర్లైన్ చేసుకోండి ఒకవేళ పెన్ను ఎవరన్నా ఉంటే. ఇది చక్కని వాక్యం, ఆయన వైపు చూడడానికి ఇది చక్కని వాక్యం. ఏదమ్మా? ఫిలిప్పు 4:8 ఏవి మాన్యమైనవో, ఏది ఖ్యాతి గలవో, ఏవి చూడదగినవో, ఏవి చేయదగినవో, ఇవన్నీ కూడా ధ్యాస పెట్టుకోవాలి మనం. మన ధ్యాస మందిరంలో ఉండేంత వరకు ఉంటుంది ఆయన మీద. మందిరం దాటి బయటికి పోయిన తర్వాత ఎవరి మీద ధ్యాస అమ్మా? లోకం మీద ధ్యాస. ఏం చేస్తాం, అంకులు పట్టుకుంటే ఈరోజు ఇడ్సపెట్టకపోయా, తొందరగా వచ్చి చేద్దామనుకుంటే అంతే కదా. కనుక దయతో గుర్తుపెట్టుకుందాం, ప్రతినిత్యం మనం ఆయన వైపు చూడాలి. ఎప్పుడు వెళ్తామో తెలియదు. నూతనమైన దినము దయా కిరీటమును మనకు నిత్యము ఆయన ఉంచుతూ ఉన్నాడు. కానీ ఆ కిరీటం పొందాలంటే ఏం చేయాలమ్మా? సంపూర్ణంగా ఆయన వైపు చూడాలి. అందుకే లేకుంటే హృదయం ఇంకొకటి త్వరగా 6:5 ఆదికాండము 6:5 దయచేసి 6:5 త్వరగా దయచేసి బ్రదర్. ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందుతున్నాడంటంగా. ఆయన ఏం చూస్తున్నాడమ్మా? సంతాపం అంటే ఏందమ్మా? దుఃఖం, ఏడుస్తూ ఉన్నాడంట ఆయన. చూడు, ఆయన అందరికీ, మనము ఎవరి కోసం ఏడుస్తామంటే మనము మన పిల్లల కోసం ఏడుస్తాం. ఒక సహోదరి భర్త కోసం ఏడుస్తుంది, ఒక సహోదరుడుకు భార్య కోసం ఏడుస్తారు, భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కోసం ఏడుస్తారు కదమ్మా, అంతేనా? కానీ ఆయన అందరి కోసం ఏడుస్తున్నాడంట. ఆయన నిదానించి నా వైపు చూడడం లేదని ఆయన ఏం చేస్తాడంట? ముఖము త్రిప్పుకొని బాధపడతా అంట, దుఃఖపడతాడంట. అందుకే హెచ్కేలు ఉంది, చదువుదండి. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గ పనులు వదిలిపెట్టకుండా చనిపోతే ఏం చేస్తా అంట? ఆయన ఏడుస్తాడంట. నా కుమారుడు పాపం నుండి విడుదల పొందకపోయినే, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయినే. ఎందుకంటే అవ్వ ఆదాముకి ఇచ్చినట్టు ఫ్రీడమ్ ఇచ్చినాడు అప్పటి నుంచి మనకు. ఆ ఫ్రీడంలోనే మనం బ్రతకగలుగుతున్నాం. కనుక ఆయనను దుఃఖ పెట్టే వారంగా ఉండకుండా, సామెతలో ఒక చక్కని మాట 4:23 చదువుతారా? 4:23 చక్కగా త్వరగా 4:23. మీ హృదయంలో నుండి జీవధారుడు బయలుదేరును కాబట్టి కాబట్టి అన్య
అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే స్టంట్ వేయకుండా కాదు, భద్రంగా కాపాడుకోవాలంటే బాగుంటుంది. నిజమే అంకుల్, స్టంట్ వేయకుండా కాపాడుకుంటా కాదు. ఏం చేయాలమ్మా? పాప దాసత్వానికి వెళ్ళకుండా నాగడి మీద చేయి వేచి వెనక చూచువాడు నాకు పాత్రుడు కాడు. ఈ హృదయాన్ని పదిలపరుచుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. అందుకే హెచ్కేలోని ఇదే మాట చదువుతారా మళ్ళీ? 36, 26 చదవండి దయచేసి, త్వరగా అయిపోతుందిలేండి, త్వరగా. నూతన హృదయమును మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. అందుకే ఆయన ధైర్యంగా ఉన్నాడు. పాతదంతా పోయింది, మనకు పాత హృదయం పోయింది, పాత స్వభావాలు పోయినాయి, పాత బ్రతుకు పోయింది, రోత బ్రతుకు పోయింది, అంత పోయింది. ఆయన ఇంకా ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే చెప్పండి అమ్మా, నూతనమైన స్వభావం, నూతనమైన హృదయం. కనుక దయతో మీరు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి వైపు చూసే భాగ్యం, తండ్రి వైపు చూసే భాగ్యం. దయచేసి ఒక మాట చూద్దామా? కీర్తనకాడు ఒక మాట అంటాడు, 24:4 త్వరగా ఒక్క నిమిషం. 24:4 అమ్మా. మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఆశీర్వాదము నొందును. ఎప్పుడు మనం ఆశీర్వాదములో ఉంటామమ్మా? నిర్దోషమైన చేతులు, ఏ తప్పిదము చేయకుండా ఉండాలి ఈ చేతులు. శుద్ధమైన హృదయం ఉండాలి మనకు. అప్పుడు మనకు ఏముంటుందమ్మా? ఆశీర్వాదం ఉంది. మనం ఏమనుకుంటాం? మేము ప్రార్థన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, మాకేం ఆశీర్వాదాలే లేవు అంటామా లేదా? అంటామా లేదమ్మా? అంటాం. మనకు ఆశీర్వాదం కావాలంటే ఇవి చేసే పనులు శుద్ధంగా ఉండాలా, హృదయమును పదిలపరుచుకోవాలా, నూతనమైన బుద్ధి, నూతనమైన జ్ఞానము కలిగి ఉండాలి. కనుక సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే 144:8 144:8 కీర్తన 144:8 144:8 వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వాడి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా పాడెదను, కీర్తించెదను. విజయం దయచేయువాడవు, గుర్తు చేసుకోమ్మా. ఆయన తప్పించాలంటే ఏం చేయాలమ్మా? మనము ఏం చేయాలమ్మా? నూతనమైన హృదయము, నూతనమైన బుద్ధి కలిగి నిత్యము ఆయన వైపు చూసేవారమై ఉండాలి. ఎందుకంటే అప్పుడు దేవదూతలను మనకు కాపుదల ఉందంట. అది మనం గుర్తు చేసుకుంటే అనేక దుష్టాంతరములు మనకు కనపడతాయి. త్రుటిలో ప్రమాదం ఉంటుంది, ఆపుదల వచ్చేస్తుంది, అది అక్కడి నిలబడుతుంది. కారణం ఏమిటంటే దేవదూతలు దానికి మనకు ఎవరుండారంటమ్మా? మధ్యన ఉంటారంట. కనుక ఇన్ని మేలు చేసినటువంటి తండ్రి మనం గుర్తు చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా? నిత్యము మన శరీరాన్ని సజీవయాగముగా సమర్పించుకోవాలి. చివరిగా యెషయా 44:20 చూద్దాం, చదవండి. యెషయా 44:20 యెషయా 44:20 వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వారిని తీసుకొని పోవచ్చునే. తప్పుదారిని తీసుకొని పోకుండా శుద్ధమైన హృదయం గలవారమై నిత్యము ఆయన వైపు చూడాలి. మనం ఈ ధన్యత మనకు కావాలని మనం ఏం చేయాలమ్మా? ప్రార్థించే వారమై ఉండాలా. ఏం చేయాలమ్మా? ప్రార్థించే వారమై. కోరుకునే వాళ్ళం ఉంటాము, కానీ ప్రార్థన ఉండదు మనకు. శుద్ధమైన హృదయము, పరిశుద్ధమైనటువంటి చేతులు,
పరిగెత్తే పాదములు ఉన్నా కూడా పరిశుద్ధమైన వాటి కొరకు పరిగెత్తే పాదములు, పరిశుద్ధంగా చూసే విధానము కళ్ళు, మంచి వార్తలు వినే చెవులు, పరిశుద్ధమైనటువంటి మాట్లాడే మాటలు కలవారమై మన శరీరాన్ని సంపూర్ణంగా సజీవ యాగముగా సమర్పించుకోవాలి. దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకొని బలలో పాల్గొంటుంటాం. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకోనండి. చిన్నపిల్లలు మోకరించండి, సరిగా మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. దాన్ని బట్టి వందనాలు దేవానందీ. నా ప్రభా, మాలో ఏ మంచితనం లేనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భక్తి, ఏ విధమైనటువంటి నీతి లేని మమ్మల్ని నా తండ్రి మీరు ప్రేమించి మమ్మల్ని కుమారుడు మార్పులుగా అంగీకరించి గౌరవ ఒకటి ప్రకారం దేవాలయం కుమారుడు మార్పులుగా అంగీకరించి రక్షణాగ్యం బట్టి సోదరులను తెలుస్తున్నాం. అదేవిధంగా దయచేసి మాట్లాడు. పాస్కా విషయంలో కూడా, స్వార్థ విషయంలో కూడా దేవాలయం నా ప్రభావ మానవుల్లో ఉన్నటువంటి అవయవాలను బట్టి రాజులు అనేక రీతిగా వివరించి చెప్పి ఉంటున్నాడు. నిజంగా మేము లోకంలో తల్లి ఉంటున్నాము కనుక ఇతరులతో మా మాటలు, మా తలంపులు, మా క్రియలు నిజంగా ఉప్పు వేసిన మాదిరిగా ఉండవాలను అనేకులకు వారి మాటలు తెలియపరిచే వారి గారు దినాము ఘనతను మేము బయలుపరిచే వారి గాను మా మాటలు, మా తలంపులు, మా క్రియలు, మా నడకలు, మా పడకలు, మా సమస్తం కూడా దేవుని తండ్రి మీకు అంగీకారంగా మీకు యోగ్యమైన రీతిగా ఉన్నట్టుగా తండ్రి మీరు వాక్య భాగంలో మీరు అనేక రీతిలో నాకు ఈయన వచ్చిన విధానాన్ని బట్టి పొందవాళ్ళు తెలుస్తున్నాం. ఈ యొక్క వాక్యం నిలబడి వచ్చినదే దేవుని ప్రేమలైనా పరిపరిచేయండి. 30-60 పరిపరిచేసి అనే వాక్యం అనేక ఆశీర్వాదకరంగా కాబట్టి మీరు భయపడవేస్తున్నాం. సాయం చేయండి. తండ్రి మమ్మల్ని బిడ్డలుగా కుమారుడుగా విరామం ప్రకటించే వారి గాను, విరామం శాసించే వారి గాను, విరామం భయం చెల్లించే వారి గాను అనేక రకం విరామను తల్లి ప్రకటించే దాసులుగా చేసుకుంటే కానీ మీరు వచ్చి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం, మీరు మమ్మల్ని ప్రేమించి దేవుని తల్లిని శరీరం ముందు పెట్టుకున్నాం. ఒకరికై జీవాహారంగా ఇచ్చిన మీ దుఃఖం వచ్చి మీ బంగారు పాదాలు వందనాలు చేస్తున్నాం. అయితే
ఈ స్థల విషయంలో తను ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి తండ్రి నా ప్రభువా ఎంతో నమ్మకస్తులై బాలలో దానం బట్టి ప్రకారం ప్రేమ తండ్రి ప్రేమలో ఆయన అల్లకి లేక మునుపు మమ్మల్ని పరీక్షించుకొని మమ్మల్ని తర్పించుకొని మమ్మల్ని వేచించుకొని దాసులు సవరించే రీతిగా యోగ్యమైన రీతిలో వ్యక్తులకై జీవనంలో ఆయన ప్రవర్తి వేడుకుంటున్నాం. సాయం చేయండి. ఏ ఒక్కరిని ప్రభావ అయోగ్యంగా బలవంతులను ప్రవేశించి అందువల్ల వచ్చే శాపములను ఏ ఒక్కరు బొందపడగా ప్రతి ఆశీర్వాదం మీ నుండి పొందుతాయి. ప్రతి ఒక్కరిని రీతిలోని బలవంతులు వేడుకొనకై సిద్ధపరచు వేడుతున్నాం. సాయం చేయండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ వాక్యమంతటిని మనం చేసుకుంటూ అది నా ప్రభావం రక్తంలో మీ గలలో మీ శరీరంలో పాల్పొందుకై బిడ్డలను సిద్ధపరిచి ఈరోజు మరింత ముందు నాకు కొంతకొరకై బిడ్డలు శ్రేష్ఠులుగా నిలబడుతుంది నీతిమంతులుగా నిలబడుతుంది మీరు వారి సిద్ధపరిచి సాయం చేయలేదు. క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువును అప్పగించబడిన రాత్రి ప్రభుత్వాలు అప్పగించబడిన రాత్రి ఒక రచించుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి ఇది నా శరీరము, నేను తిన్నప్పుడల్లా నేను వచ్చి పర్యంతము నేను జ్ఞాపకం చేసుకుంటాను. తండ్రి కృపగల ఆయన జీవపడి పరిశుద్ధమైన దేవ పరిశుద్ధులకు నీతిమంతులకు న్యాయవంతులకు సత్యవంతులు అయిన మీ శరీరము వృష్టిగా మార్చి ఆమేన్. చాలా మంది చేసేవారు దయచేసి కళ్ళ చేయవచ్చు. ఈ కుర్చేతిని తల పైగా ఎత్తి ఉంచండి. కళ్ళ మీద దగ్గర తీసుకురాబడుతుంది. అందులో నుండి ఒక చిన్న ముక్క తీసుకొని ఈ గంటల వారికి అందించాలని అలా చేస్తుంటున్నాం. చేతులు తల పై భాగంగా పైగా ఎత్తి ఉంచండి. ఇది నీ కొరకై విడువబడిన నా శరీరమని ఎంటివి, ఇది నీ
వాడినా నా శరీరమని అంటివి ఇది నీ పాప క్షమ కొరకై ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి కృప కనికరముల మా దేవ కృతజ్ఞతల కృప కనికరముల మా దేవ కృతజ్ఞతల దయచేసి ఏమైనా బల్ల అమ్ముకునే వారు ఉంటే ఈ చేతులు చూపించినట్లయితే బల్ల మీద తీసుకురావచ్చు. ఆ రీతిగానే భోజనం పిమ్మట ఒక పాత్ర తెచ్చుకొని ఇది మీ కొరకై చెందించబడినటువంటి నా రక్తము మీరు ఎంత పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తాను. కేవలం తండ్రి కృపగలైన జీవనపతి ఈ పరిశుద్ధ రక్తము యవన రక్తము నిష్కల్మషమైన నిర్దోషమైనటువంటి ఈ యవన రక్తము కల విషయంలో మా కొరకై సంపూర్ణంగా క్షమించి ఎవరైతే శరీరం నీరు రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు జీవించి నాకు తండ్రి వందనాలు చెల్లిస్తూ నేను మా కొరకై సంపూర్ణంగా నీ రక్తం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరైతే బలవంతం వేసుకుంటున్నారో ప్రతి వారి పాత్ర కొరకు కూడా ఈ చేతులు ఉంచండి. పాత్ర మీద కలుగు తీసుకురాబడుతుంది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నీ రక్తధారలే పాపిక శ్రాయమిచ్చును నీ రక్తధారలే పాపిక శ్రాయమిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము. దయచేసి ఎవరైనా పాత్ర అందిన వారు చేతులు చూపించినట్లయితే పాత్ర మీద దగ్గర తీసుకురాబడుతుంది. ప్రేమ మా ప్రియతలో తండ్రి సుఖమైన ప్రేమరక్షగా నివాసండి పరిశుద్ధులు నీతిమంతులు న్యాయవంతులు సత్యవంతులు దేవానంతులు నా ప్రేమ రక్షక సంపాదన నుండి సంపాదన ఉండే కాలం వరకు మమ్మల్ని దయగల ప్రేమగల హస్తంలో భద్రపరుచుకొని నుంచి కాపాడి కాలం తండ్రి మీ మందిరంలో ఇంటిలో మమ్మల్ని చేర్చి అద్భుతమైన వసతులు కొన్ని దాన్ని బట్టి కోరుకుంటున్నారు.
ఇందుగా పేపర్లో ఉంటుంది తల్ల చేయవేసిన ఇప్పుడు కొరకే ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభా అయ్యా ప్రవేశించుకుంటారో చిత్తమైతే వారిని క్షమించండి ప్రభా. నా దేవా నా తండ్రి యొక్క వారి కొరకై సిద్ధమైతే వారి యోగ్యమైన రీతిలో ప్రవేశించడం కొరకై సహాయం చేయండి. ఎవరైతే ఉన్నారు అది మీరు కొరకై ప్రార్థిస్తున్నాను ప్రభా. నిన్నైనా దేవుని పక్షం సహాయం చేయండి. ఇంకా ఎవరైతే వేద కథలు చేతులు ముడుచుకుంటున్నారో ఆర్గనైజ్లో వారిని అడ్డగించిన ఆటంకపరిచిన ముందు వారిని త్వరపరిచి వారు కూడా ప్రభావం నిరీక్షణ పొంది వారి వారి భాగంలో చర్యలను రక్షణ తీసుకుంటే సహాయం చేయండి. ఇంటిగా ఎక్కడెక్కడ బలపరిచిన పరిస్థితులు చేయవచ్చి బలం చేస్తున్నారు. కొరకై ప్రార్థిస్తున్నాను. నా ప్రవర్తన ఎవరు సాయం చేయండి. నాకు పదార్థ ప్రకారం వెళ్ళి దానిపై దాసులు మిత్రులను భక్తులు సర్వలోకంలో నా ప్రభావాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చిక్కులు సోదరుల బాధలు దేవుడు ఉండండి. ఎవరైతే ఆటంకపరిచినట్లు సాధారణలు వాటికి మేము ఆటంకాల డబ్బులు కలిగిస్తున్నాడో అటు మాట్లాడండి. నాడు వెళ్ళే మార్గంలో ఎంతగా సౌలు శ్రమించి సౌలు సౌలుగా మార్చి తరగతుగా వాడుతున్నారు. అందుగా పెంచుకున్నదే ప్రేమలో ఉంటుంది. అనేకులు నామంలో ఎన్నో ఆటంకాల డబ్బులు కలిగిస్తున్నారు. బండి సాయం చేయండి. వాటితో మాట్లాడండి. సత్యమైన రాజ్యంలోనికి ప్రవేశం దయచేస్తున్నాను. ఇంతగా ముఖ్యంగా దేశం ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రేమలో ఆయన దేశంలో శాంతి సమాధానం దయచేయండి. తండ్రి ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన ముఖ్యంగా ప్రభుత్వాలే నా ప్రభావం అడ్డకు ఆటలు కలిగిస్తున్నారు. నామం కనుక తండ్రి అధికారం మీరిచ్చిందని వారు గుర్తించి నా ప్రభావం దేవా రాములకు నేను చదివించిన వారిగా చేసుకున్నాం. సాయం చేయండి. సమయంలో ప్రయాణంలో దర్శనం కొరకే ప్రారంభిస్తున్నాను. ఇదే వారి వారి స్థానాలు శివకరంగా చేసి నామకు నేను తెలుస్తూ వేడుకున్నాను. సాయం చేయండి. వివరాలు కనిపించి భావించాలో కొరకే ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగులు నిస్సహాయాలు నిరాశ్రయులు చంద్రందరూ తండ్రి ఆదరణ లేక నమ్మకం తండ్రి నా ప్రభావం తగిన దేవ వృద్ధాశ్రయంలో ఇంకా అనాథాశ్రయంలో ఎంతమంది కలవాడుకుంటున్నారు ప్రభావ అన్ని బిడ్డలను కనికరించండి. ప్రభావ సహాయం చేయండి. అనేక జంతువులు రోగులతో బాధపడుతున్నటువంటి పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రియలో తండ్రి
యాక్సిడెంట్ ద్వారా నా ప్రభావ కోల్పోయి పక్షవాతం చేత మంచాలు పెట్టి తండ్రి ప్రభావ రక్షకాన్ని మీ వైపు చూస్తూ మీ దగ్గర నుండి దయ కోరుకుంటున్నారు. ప్రజల మరి ఆలకించండి తండ్రి, సాయం చేయండి. తండ్రి గురునాల కొరకై ప్రార్థిస్తున్నాం, ఈ కాలంలో కొరకై ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఎవరైనా మా పిల్లలు వాహన కొరకై అందరూ ఎదురు చూస్తుంటున్నారు, ఉద్యోగం కొరకు అందరూ ఎదురు చూస్తుంటున్నారు. చంద్రబాబు తండ్రి నా ప్రభావం దేవా పేరు వచ్చిన ఈ ప్రియ బిడ్డలను సాయం చేయండి. కుటుంబం దర్శించండి. ఎవరి కుటుంబంలో ఏ విధమైన శోధనలు పొందలు ఉన్నాయో దేవుడు కనుక ప్రభావాలు అరచుగా కనుగొంచండి, సాయం చేయండి. అయినా ఎవరి కుటుంబాలలో శోధనలు తొలగించి నామనిక కదా వేడుకుంటున్నాం, సాయం చేయమని. ఇట్లా మమ్మల్ని ప్రేమించి మా జీవితం మా బతుకులో మరి ఉన్నతమని మాకు కిరీటంగా దయకిరీటంగా ఇస్తున్నాం గెలుస్తున్నాం. ఇంకా నేపథ్యంపై ప్రార్థించుకుంటున్నాము తండ్రి. మేము కలిగి ఉంటున్నాం కనుక తండ్రి మేము ప్రార్థించలేకపోయినప్పటికీ సమస్తమైన దేవుడు వేడుకుంటున్నాం, సాయం చేయండి. ఇంకా మీ దయచేసి సమర్పించుకొని విడమైన మేము తండ్రి లోపల ప్రవేశించగా ప్రభాకర్ సాయం చేయండి. లోపల ఆనందం మంటకుండా ఏదిగా దాన్ని నేను నమ్మకంతో ఎత్తుగా తల్లిలో జీవించున్నాడు. అతిగా ఒక మాదిరి మాకు అడ్డుకునగా శ్రామము వాదన వరకు మమ్మల్ని కాపాడి ఇబ్బందులుగా తల్లి పరిస్థితులుగా మమ్మల్ని ఉంటే సుమారు ఇంటికి మమ్మల్ని నింపించి మహిమ చెల్లించుకొని సాయం చేయమని దినరాత్రి ప్రభావం స్వీకరించి దినరాత్రులను అందించి అయితే సాయం చేసి మహిమ పొందమని జనతా మహిమ ప్రభావానికి ఆరోపించి తీర్చున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. సండే స్కూల్ పిల్లలకు ప్రైజులు. ముందు కంఠత వాక్యాలు చెప్పండి, లేకపోతే ముందు ఒక పాట పాడండి. సండే స్కూల్లో నేర్చుకున్న ఒక 2 పాటలు చాలు, మనకు టైం లేదు. ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు వెనక ముందైనా అందరికీ అన్నం ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుకోకుండా భోజనం చేయొచ్చు. మనం టయానికి వస్తే టయానికి పోవాలని అడగవచ్చు, కానీ మీరు టయానికి వచ్చినప్పుడు అడగండి నన్ను. మేము టయానికి వస్తున్నాం, టయానికి విడవండి అని. లేకపోతే కింద మీరు వచ్చిన టయానికి నుండి మళ్ళీ కొంచెం పెంచుకోవాల్సి వస్తుంటుంది. సరే, మీరు సండే స్కూల్ పిల్లలు అట్లా నిలబడుకోండి, వరుసగా అటుపక్క తిరిగి పాట పాడండి. సండే స్కూల్ పిల్లలు మీరు ఇటు ముందుకు అక్కడ వరుసలలో నిలబెట్టుకోండి, పాడండి. ప్రదీపన వరుసలలో నిలబెట్టాలా, ఎత్తుల ప్రకారం నిలబెట్టు, వరుసలలో నిలబెట్టు. మాట్లాడగాకండి, దయచేసి మాట్లాడద్దు. నేను చెప్పేది అటుపక్క అన్న. సరే, ఇట్లా ఎత్తుల ప్రకారం నిలబెట్టి. పెద్దవాళ్ళు వెనకుండండి, చిన్న పిల్లలు ముందుండండి. ఎత్తుల ప్రకారం నిలబెట్టి కొంచెం కోడి కోయుచున్నది,
నీకున్నది, జీవ కిరీటం నీకున్నది, నిజమోషం నీకున్నది. లోకంలో చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్ని తమ్ముడా, చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్ని చెల్లెములా. ఒకరు పాడండి, ఒకరు పెట్టుకోండి, మిగతా వాళ్ళందరూ ఒకరిద్దరు పాడండి, మిగతా వాళ్ళు యాక్షన్ చేయండి. నువ్వు తీసుకొని నలాంటి చిన్నలను చుట్టూ రైలు బండి, ఈ రైలు బండి గలి బాగుంది, చుట్టుకండి రైలు బండి, ఈ రైలు శైలు బలి బాగుంది. పచ్చ జెండా ఊపితే చాలండి, పచ్చ జెండా ఊపితే చాలండి, పరలోకం వెళ్తుంది జీవపు బండి, పరలోకం వెళ్తుంది జీవపు బండి. ఈ రైలు బండి యాయా ఈ జీవ బండి యో యో యో, రైలు బండి యాయా ఈ జీవ బండి యో యో యో. నీరు లేకున్నా ప్రయాణం చెయ్యొచ్చు, 10,000 లేకున్నా సీటు పొందొచ్చు, టికెట్ లేకున్నా ప్రయాణం చెయ్యొచ్చు, 10,000 లేకున్నా సీటు పొందొచ్చు. ఈ రైలు బండి యాయా ఈ జీవ బండి యో యో యో, రైలు బండి యాయా ఈ జీవ బండి యో యో యో. పని లేకున్నా గమ్యం చేరొచ్చు, యేసుని నమ్మితే పరలోకం వెళ్ళొచ్చు, బలమే లేకున్నా గమ్యం చేరొచ్చు, యేసుని నమ్మితే పరలోకం వెళ్ళొచ్చు. ఈ రైలు బండి యాయా ఈ జీవ బండి యో యో యో, రైలు బండి యాయా ఈ జీవ బండి యో యో యో. చివరిగా ఒక్క పాట, ఇంకొకటి యాక్షన్ సాంగ్. మీరు మైకు దగ్గర పెట్టుకోండి. ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है. तर्दी नदी आहा आहा, तर्दी नदी ओहो ओहो, तर्दी नदी आहा आहा, तर्दी नदी ओहो ओहो. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. यीशु मेरे लिए प्राण दिया है, यीशु मेरे लिए प्राण दिया है, यीशु मेरे लिए प्राण दिया है, यीशु मेरे लिए प्राण दिया है. तर्दी नदी आहा आहा, तर्दी नदी ओहो ओहो, तर्दी नदी आहा आहा, तर्दी नदी ओहो ओहो. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. यीशु मेरे लिए उद्धार दिया है, यीशु मेरे लिए उद्धार दिया है, यीशु मेरे लिए उद्धार दिया है, यीशु मेरे लिए उद्धार दिया है. तर्दी नदी आहा आहा, तर्दी नदी ओहो ओहो, तर्दी नदी आहा आहा, तर्दी नदी ओहो ओहो. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. కంఠత వాక్యాలు నేర్చుకునే వాళ్ళు కూర్చోండి, సరిగ్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. 128వ అధ్యాయం కంఠత వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు నేర్చుకున్నారు? నేర్చుకోలేదా?
చెప్పండి, నేర్చుకున్న వాళ్ళు వచ్చి చెప్పండి. కంఠత వాక్యాలు చెప్పండి. లేదా టైం లేదా, అయిపోతా ఉంది టైం. మీరు సిగ్గుపడతా ఉంటే నాకు టైం అయిపోద్ది. కొంచెం జయంతి బ్లెస్సి ఏడండి, కంఠత వాక్యాలు చెప్తారు. ఇలా వచ్చేసి తొందరగా వచ్చేసి తొందరగా రా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. గలతీ 5:22. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. లూకా 19:10. రండి జయంతిరా. వస్తురా. ఇటు ఇంకొక రండి. నెక్స్ట్ ఇంటికాడ సరిగా నేర్పి. ఇక్కడ నేర్పించామైంది, ఏం నేర్చుకుంటారు? ఇంటికాడ కూర్చోబెట్టి ఇట్లా తొందరగా రోజు ఇంటికాడ కూర్చోబెట్టి నేర్పితే వస్తారు. దగ్గర పెట్టుకో. నా ప్రాణమా నన్ను సేవించుచున్నది, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నన్ను సంచరించినను, ఏ అపాయమునకు భయపడకు. నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును. నూనెతో నా తల అంటి, నా శత్రువులతో నీవు నాకు భోజనం సిద్ధం చేసి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను. కీర్తనలు 23వ అధ్యాయం. కంఠత వాక్యాలు చెప్పు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని. లూకా 19:10. అతడు నీ యందు నివసించువారు మరలా వద్దురు. హోషేయ 14:7. యెషయా 14:7. ఇక రండి. సరే, మీరందరూ చెప్పినా చెప్పకపోయినా అంటే భయపడుతుంటారు, చెప్పలేరు. అందరికీ ప్రైజులు. సగం ప్రైజులు పాలంకులు ఇస్తాడు, సగం ప్రైజులు రంగాయంకులు ఇస్తాడు. రంగాయంకులు ఇట్రా ప్రదీప్ అన్న బ్లెస్సింగ్ తీసుకో. ఒకటి బ్లెస్సింగ్ తీసుకో.
బాగా నేర్చుకోండి కంప్యూటర్ వాక్యాల పాటలు. తర్వాత జయంతిరా షర్మిల వస్తుంది, లోహిత, లూసస్ వీళ్ళ ఇంకా అంకుల్ ఇస్తాడు కొన్ని. లేరండి పాలంకుల్ కానీ ఆమెకి ఇక మిగతా వాళ్ళు వచ్చి మీరు జాన్ రా, జాను నువ్వురా, పండు రండి, మిగతా వాళ్ళందరూ వచ్చేసేయండి. ఇంకెంతమంది అన్నారు? ఒకరేనా? అందరికి వచ్చినా? అందరికి వచ్చేసినాయి కదా చిన్నపిల్లలు ఎవరున్నా? వెరీ గుడ్. బాగా పాటలు నేర్చుకోవాలా, బాగా కంఠత వాక్యాలు నేర్చుకోవాలా, రోజు బైబిల్ చదువుకోవాలా, సండే స్కూల్కు తప్పక రావాలి. అన్న ప్రదీప్ అందరికీ పిల్లలందరికీ ప్రైజులు ఏర్పాటు చేసిండు. తర్వాత ప్రకటనలు జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యమైన ప్రకటనలు విషయం నాకెళ్ళి చూడండి. ఇంక చేతులు కట్టుకోండి. ఆ ప్రకటనలు ఏంటంటే రేపు నిన్ననే స్టార్ట్ అయింది సెలవులు. మరి రేపు సువార్త అంటే సువార్త అంటే ఘనంగా సువార్త, ఘనమైన బ్లెస్సింగ్. ఇటు చూడు, ఇటు కూర్చో. పొలం చెరువులు ఫాస్ట్గా ఉంటారు వాక్యాలు చెప్పడం వాళ్ళు కానీ అన్నిటిలో. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ అయింది. మన పిల్లలు కూడా ఫాస్ట్గా ఉంటారు. కొంచెం అలవాటు చేసుకోండి. కొంచెం అంటే అనంపల్లి మనం ఈ సెలవులను ఉపయోగించుకోవడానికి అన్నట్టుగా ఈ అనంపల్లెల నుండి సువార్త ప్రారంభమవుతుంది. అక్కడ ఒక టీచరు ఎమ్మింగనూరులో ఉంటుంది ఒక ఆమె ఏం చేసిందంటే సువార్త ఏర్పాటు చేద్దాం, ఖర్చు అంతా ఆమెనే పెట్టుకుంటా అన్నది. అక్కడ మనోజ్ అన్న అని మనతో సహకారంగా సేవ చేస్తూ ఉంటాడు. ఎట్లా చేద్దామని అంటే ఏర్పాటు చేద్దామని అని చెప్పిన, ఎందుకంటే సెలవులు కాబట్టి పిల్లలందరికీ దాదాపు 4 వ్యాన్లు అవుతాయి. మంది ఒకటి 2 మాట్లాడిండ్రు తుఫాన్లు, 2 తుఫాన్ వ్యాన్లు, ఒక్కో దాంట్లో 15 మంది దాకా పట్టచ్చు. తర్వాత దాంట్లో 12 మంది పడతారు. మనది ఇది ఈ 3 కాకుండా ఇంకా పట్టదని అనుకుంటే ఇంకొకటి మాట్లాడుకోవచ్చు. రేపు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. తర్వాత వాళ్ళ ఊర్లో కూడా స్వార్థ కూడిక ఉంటుంది అనంపల్లెలో. నేను చెప్పేదేనండి కొంచెం. అనంపల్లెలో స్వార్థ ఉంటుంది. అయితే సేవకులు కూడా వస్తూ ఉన్నారు. మా పురుషోత్తం అన్న వస్తాడు, శాలేం అన్న వస్తాడు, అంకుల్ ఉన్నాడు, అంకుల్ రిటైర్డ్ ఎంఈఓ, చాలా మంది వస్తాడు. తర్వాత కల్చపాటి సేవకురాలు వస్తుంది. తర్వాత దేవదాస్ అన్న వస్తాడు. వీళ్ళందరూ అయితే ఇక్కడ ఎంతమంది వస్తాం అనేది మనకు కన్ఫామ్గా చెప్పాలి. మీరు 8 దాకా నిద్రపోయి, అంటే 4 గంటల 9 గంటలకు మేము వస్తాం ఫోన్ చేసి ఏడుండమంటే కింద ఒక్కరోజు అదంతా రోజు ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. అంతే కదా. కాబట్టి 5 గంటలకు ఒకవేళ మేము రాలేమంటే శబ్దం చేయద్దు. ఇప్పుడు రాలేమన్నా మేమేమనుకోం. ఎందుకంటే బైబిల్ ఒక మాట రాయబడింది, సువార్త పని చేయడం అనేది మన బాధ్యత. మన బాధ్యతను మనము
పోయినప్పుడు మనం ఇంకా దానికి ఎవరమేమి చేయలేం. ప్రభు యొక్క నియమాన్ని పూర్తి చేయడానికి జాన్ చేతులు కట్టుకుని ప్రభు యొక్క నియమాన్ని పూర్తి చేయడం, సువార్త ద్వారా మనకు ఎంతో నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మేము సువార్తకు వస్తున్నాం అంటే సంతోషమే, కానీ టైం మించితే ఏమవుతుంది? మనకు నష్టం వస్తుంది. కాబట్టి మీరు బాధపడిన కొంచెమాగన్నా 15 నిమిషాలాగన్నా ఆ దాడికే వచ్చినానన్నా కానీ సరైన సిద్ధపాటు లేని వారని అనుకుంటాం. కాబట్టి ఒకవేళ కొద్దిగా అట్టిట మేము ఓర్చుకున్నా కానీ గంటలు అయితే ఓర్చుకోలేము కదా, ఎందుకంటే అద్దె పెడతారు బండ్లకు. ఒక్కొక్క బండికి అద్దె పెడతాం. ఇప్పుడు మీరు 9 గంటలకు వస్తాను 10 గంటలకు యాడ్ ఉండరు అంటే ఎక్కడ మేమేం చేద్దాం? కాబట్టి కొంత సమయాన్ని ఓర్చుకోగలం, అడ్జస్ట్ కాగలం. కానీ టయానికి రాకపోతే మీరు ఇక్కడే ఉంటారు, లేకపోతే మీ ఇండ్లలోనే మీరు నిద్రపోతారు. వచ్చే వాళ్ళు ఎవరో చెప్పాలి కూడా, మేము వస్తామన్నా ఈ టయానికి ఎక్కడికి రావాలా అనే విషయాన్ని తెలియదు. పులల చెరువులో 40 మంది వస్తారు సువార్తకు, అనంపల్లిలో 20 మంది వస్తారు. ఇక్కడ ఎంతమంది వస్తారు అనేది ఎట్లేదన్నా కొంతమంది అన్న వస్తారు ఇక్కడ కూడా, ఎందుకంటే మన వాళ్ళం కూడా ఉండం కాబట్టి కొంతమంది అన్న వస్తాం. మరి మనకు ఆశీర్వాదం. ఇప్పటికే పత్రికలు, తర్వాత భోజనాలు కూడా అక్కడే, అన్ని ఏర్పాట్లు మంచిగా కలిగి ఉంటాం. కాబట్టి మీకు అసౌకర్యం ఏమి దాదాపుగా కలగజేయము. అయితే అన్నిటికీ సిద్ధపడి రావాలి. అంటే కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి బయట ఎవరన్నా మీదకి వచ్చి కొట్టడానికి వచ్చే ఏం చేయాలి? మళ్ళా నువ్వు తొలగిపోయినావు, మమ్మల్ని కొట్టించినావు, నా మీదకి వచ్చి నేనేం చేస్తాను? అర్థమవుతుంది కదా. కొన్నిసార్లు బొట్లు కూడా పెడతారు, అన్ని గందరగోళం చేస్తారు, జరుగుతుంటాయి. అయినా మేము అయితే పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఏం చేసిండ్రు? అందులో మనోజ్ అన్న అంటే ఇంకొక మాట, ఆశీర్వాదం అంకుల్ వాళ్ళ అల్లుడు బీడికా ఏనాందమ్మా ఊరికే శబ్దం చేస్తారు. ఏం పిల్లలు మీరు? పొరపాటున వాళ్ళ జోలి వెళ్ళిపోయినా కానీ ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకున్న పవర్ అలాంటిది. వాళ్ళకున్న పవర్ అలాంటిది కాబట్టి ఎవరు కూడా పోలేరు. పర్మిషన్ కూడా పోలీసు వాళ్ళది తీసుకున్నారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఎవరు వస్తారో వారు ముందస్తుగానే ఎవరికి చెప్తారని అంటే రంగాయంకులకు చెప్పండి, మేము వస్తామన్నా, మరి 5 గంటలు అనుకుంటున్నాం, మరి మేము ఎక్కడికి రావాలి, ఏం కథ, మాకేమైనా బండి ఏర్పాటు చేస్తారు ఎక్కడి నుండి రావడానికి అని ఆ విషయాలన్నీ చెప్పాలని మరి మనం తర్వాత మరి సెలవులన్నీ కూడా అంటే బుధవారం నుండి వరంగల్లో యూత్ క్యాంప్ ఉంది, పిలిపన్న రాండి మీరు అని చెప్పిండు ఆదివారం వరకు. తర్వాత ఆదివారం నుండి మనకు ఆదివారం ఆరాధన ఇక్కడే జరుగుతుంది. సోమమంగళ ప్రత్యేకమైన కూడికలు యెరూషలేము మందిరం, ఊరి బయట ఉంది కదా, 2 రోజులు ఊరి బయట ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఆడ ప్రశాంతత. యెరూషలేము మందిరం ఉంది ఆడ. 2 రోజులు స్పెషల్ మీటింగ్స్, అంటే 3 రోజులు ఆదివారము, సోమ, మంగళ. కాబట్టి మరి మీరందరూ ప్రార్థన చేయండి, రావడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 1, రేపు సువార్త విషయం ప్రార్థన చేయండి, రాగలిగితే రండి, రాకపోయినా మేమేమి ఒత్తిడేమి బలవంతమేమి లేదు. వస్తే మాత్రం డిసిప్లిన్ మాత్రం మెయింటైన్ చేయాలి. 1, టయానికి రావాలి. తర్వాత ఏదన్నా జరిగినా మా మీదకి రాకూడదు. తర్వాత తొందర చేసి మేము వెళ్ళిపోతాం మమ్మల్ని పంపి అనకూడకూడదు. ఎప్పుడు పంపించి ఎప్పుడు రండి, సేవ ఇది, అది కూడా గుర్తుపెట్టుకోండి. వచ్చి మేము పోతామని నన్ను సతాయించి మాత్రం ఇంకా నేను కూడా మారిపోతుండా, కొంచెం కఠినంగా ఉంటుండా, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పెషల్ మీటింగ్స్ కోసం కూడా ఆది, సోమ, మంగళ ఈ 3 రోజుల కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఈ సండే స్కూల్ పిల్లల కొరకు, ఇక్కడ జరుగుతున్న సేవ అంతటి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే అనేక ఆత్మలకు మనమే బాధ్యత. వాళ్ళు నరకానికి పోయిందనుకో, మాకు ఒక్క మాట కూడా సువార్త వినపడలేదు, తర్వాత మాకు ఎవరన్నా యేసుప్రభు వారిని గురించి చెప్పలేదు, వాళ్ళ దోషం మన మీదకి రాకూడదంటే మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు సువార్త
చేయాల్సిందే. మన సేవ మనము చేయాల్సిందే. మనం లేచి పాట పాడుకుంటాం, అప్పుడు ప్రభుకు అర్పణలు ఇస్తారు. అర్పణల తర్వాత భోజన సావాసాన్ని కూడా కలిగి ఉంటాం. దయచేసి లేచి నిలబడుకోండి. రంగాయంకులు రండి పాట పాడడానికి. రంగాయంకులు 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 రండి. నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకే. పాట సంఖ్య 760. పాట సంఖ్య 765 పాట పాడుకుంటాం. అంకుల్ పేరు దేవదానం అంకులు కాబట్టి మనకు తెలిసి రిటైర్డ్ ఎంఈఓ. ప్రార్థన చేయండి అంకుల్ కొరకు, అంకుల్ ఆరోగ్యం కొరకు. ఒక్క నిమిషాలు. ఏడు 65 పాతది 749. సర్వమైన అంగీకరించునే సేవా చేయుటకై ప్రాణదేహము తాళంపులు క్రియలు ఆత్మ ప్రాణదేహము తాళంపులు క్రియలు
ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. సాపలు తీసుకొని భోజన సహవాసానికి వెళ్ళండి. చివరి ప్రార్థన అయిపోలంగుచి దయచేసి మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.